నమస్కారం అండి. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? అంటే ఇప్పుడే కదండి పోయి అదొక 30 డేస్ అయింది ఇప్పుడే రూలింగ్ ఇస్తే. అంటే గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అందుకు తోడు గతంలో దౌర్జన్యాలు, అక్రమాలు, దోపిడీలు, కేసులు, మానభంగాలు ఈ వీటితోనే పాలన అంతా 5 సంవత్సరాల పాలన ముగిసింది. ఇప్పుడిప్పుడే ఏపీకి మంచి రోజులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఏపీకి మంచి రోజులు వస్తున్నాయి అన్నారు. మొన్న వినుకొండ హత్య గురించి మాట్లాడుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు పరిపాలన స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది కదా. 36 హత్యలు జరిగాయి కదా. వినుకొండ హత్య అనేది అక్కడ లోకల్గా ఉన్న పార్టీకి ఎలాంటి పార్టీల సంబంధం లేదు. అది వ్యక్తిగతం, పార్టీల సంబంధం కాదు, అది వ్యక్తిగతం. ఆ వ్యక్తిగత బాలికల పైన ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందండి? ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగింది? అంటే ఆల్రెడీగా క్లూస్ టీమ్స్ అన్నీ అక్కడ జరిగినది వాస్తవమే. అక్కడ క్లూస్ టీమ్స్ ఆ బాడీ కోసం అంతా సెర్చ్ చేస్తున్నారు. ఆల్రెడీగా నిందితులను కంట్రోల్లో అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. అందులో అబ్బాయి సూసైడ్ కూడా చేసుకున్నాడు. అంటే దానిపైన చట్టం దాన్ని చేసుకు వెళ్తూ ఉంది. ఇదే అండి. ఇప్పుడు జగన్ గారు ఢిల్లీకి వెళ్ళి నిరసన చేయడం అనేది కరెక్ట్ అంటారా? అదే ఏదో చెప్తారు సామెత అనేది, ఏదో ఇంట్లో గెలవనోళ్ళు ఆడపోయి గెలుస్తారనేది అర్థం కాదు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? 5 సంవత్సరాల పాలనలో చేయలేంది ఇప్పుడు ఎలా చేస్తాడు? ఇప్పుడు ఏ అధికారంతో ఆడపోయి రాష్ట్రపతి పాలన విధించాలనే రాష్ట్రంలోన, లేదా ఇంకొకటి ఇక్కడ పాలన బాగలేదని బర్తరఫ్ చేయాలని అంటున్నాడు. అది సరైన డిమాండ్ కాదు. ఇంకా కొద్దిగా టైం ఇవ్వాలి ఈ కొత్త ప్రభుత్వానికి. ఒకనొకప్పుడు చూసుకుంటే మన జగన్ది రౌడీ రాజకీయం అంటున్నారు, మరి టీడీపీది ఇప్పుడు ఏంటిది? పక్కాది రౌడీ రాజకీయము, దుర్మార్గము, భూదందాలు, ఆక్రమణలు, దోపిడీలు అన్నీ జరిగినాయి. ఎక్కడ ఏం జరిగినాయి? దోపిడీలు జరిగినాయి. 36 హత్యలు జరిగాయి అని చెప్తున్నారు. అంటే వ్యక్తిగతం జరిగిన హత్యలు కూడా 36. అంటే తెలంగాణలో జరగడం లేదా? తెలంగాణలో జరగడం లేదా? అంటే తెలంగాణనే నాట్ ఓన్లీ తెలంగాణ కాదు, భారతదేశంలో ఎక్కడ జరగడం లేదు. అవి కామన్గా జరుగుతూ ఉంటాయి. కొన్ని దానికి నేనున్నా అని స్పందించే అవన్నీ గవర్నమెంట్ ప్రతిదానికి నేనున్నా అని స్పందించే పవన్ కళ్యాణ్ మరి వినుకొండ హత్యలో కానీ వీటిలో ఎందుకు స్పందించలేదు? పవన్ కళ్యాణ్ అనేది బెస్ట్, మంచి పాలన అందిస్తారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా కూడా ఆ మార్గంలో ప్రయాణించడానికి కూడా ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి మంచి చర్యలు తీసుకుంటుంది.